ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. ఎన్నో ట్రోల్స్ని ఎదుర్కొన్నాను. నేను ఆల్రెడీ ఫస్ట్లోనే నేను ఎన్నో యాక్టర్ వల్ల నేను ఫస్ట్ మనమైతే ఇంతవరకు మన గన్నికోట అంటే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట మన స్టేట్లో. మన స్టేట్లోనే మన కడప డిస్టిక్లోనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది మనదైతే స్మార్టీ. ఈ పేజీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఎవ్రీ మినిట్ అప్డేట్ ఇస్తుంటాడు అన్న. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రసాద్ స్మార్టీ. సో ఈ రోజు వచ్చి మనకు ఆల్ ఇండియా రైడర్. సో మన బ్రదర్ అయితే ఎట్లా ట్రావెల్ చేస్తున్నాడో, సో కడప నుంచి ఆల్ ఇండియా రైడర్ అయితే మనకు బ్రదర్ నీ పేరు కార్తీక్ కదా, అనుభవం ఎట్లా ఉందో అడుగుకుందాము. సో బ్రదర్, మీరు ఎన్ని రోజులు ట్రావెల్ మొదలు పెట్టారు? నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసి ఇప్పటికైతే 1 మంత్ అవుతుంది. 1 మంత్. నా ఫస్ట్ రైడ్ అయితే తిరుపతి టు కన్యాకుమారి రోడ్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ రైడ్ అయితే కడప టు గోవా వరకు అయితే కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఏరియా కోస్టల్ ఏరియా కవర్ చేద్దామని అనుకుంటున్నా. సో మీరు డైలీ వచ్చేసి ఎన్ని కిలోమీటర్ సైకిల్ ట్రావెలింగ్ చేయగలరు? అంటే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ కాబట్టి 60+, నార్మల్గా అయితే 70, 75, 80. సో మీరు ఎక్కడ నైట్ స్టే చేస్తారు? నైట్ పూట నైట్ టైం స్టే అంటే ఇప్పుడు ఫారెస్ట్ వస్తే ఇంకా కష్టమైపోతుంది నాకైనా, కానీ ఫారెస్ట్లో ఉండిపోవాల్సి వస్తుంది ఒక్కోసారి. నార్మల్ టైంలో అయితే పెట్రోల్ బంక్స్లో రిక్వెస్ట్ చేసుకొని అక్కడనే ఉంటా. సో మీరు పెట్రోల్ బంక్లో ఉంటారు కదా, ఇక్కడ ఏం ఇబ్బందులు జరిగినాయి ఇంతవరకు మీరు వచ్చిన ట్రావెలింగ్ లో? అవును, ఇబ్బంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. తమిళనాడులో అయితే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. అమౌంట్ ఎంత ఓడుకున్నా. ఏమైంది తమిళనాడులో? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకో, వస్తారు డైరెక్ట్ జోలో చేయబెడతారు, అమౌంట్ తీసుకుంటారు, బెదిరిస్తారు. మనకు తమిళ్ రాదు, మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం. మనకి ఇంగ్లీష్ వచ్చినా వాళ్ళకి కన్వర్జేషన్ కాదు. మనం పోలీసు వాళ్ళతో మాట్లాడాలి కానీ అది అవ్వదు. వాళ్ళు కూడా తమిళ వాళ్ళు కాబట్టి బెదిరిస్తారు, చాలా ఫోర్స్ చేస్తారు బ్రో. సో మన ఏపీ వరకు అయితే నో ప్రాబ్లమ్. సో జరుగుతూ ఉంటాయి. సో నీ డ్రీమా ఆల్ ఇండియా రైడ్ కూడా? ఆల్ ఇండియా రైడ్ కంప్లీట్ చేసుకుని మనం అయితే ఫారిన్ కంట్రీస్ లో మన ఇండియా ఫ్లాగ్ ఎగరేయాలని నా డ్రీమ్. ఓకే. సో మీరు ఎన్ని రోజులు అయింది ఈ రోజు బయలుదేరి? మీరు అక్కడ నుంచి కడప నుంచి స్టార్ట్ అయ్యారు. థర్డ్ డే కడప నుంచి స్టార్ట్ అయ్యి థర్డ్ డే ఇది. ఇప్పుడైతే జమ్మలమడుగులో మీటప్ అయితే వెళ్తున్నాము. జమ్మలమడుగులో నైట్ గండికోటలో స్టే చేసినాను. గండికోట ఎట్లుంది? మన గండికోట అంటే మన కడప డిస్టిక్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే మైండ్ పోతుంది చెప్తున్నా. సన్ రైజ్ మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్లేస్. సో మీ ఇప్పుడు తిరిగిన రైడింగ్ లో మొత్తం మీకు మంచిగా అనిపించిన మన ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ రామేశ్వరం ధనుష్కోటి ఉంది కదా, మైండ్ పోయింది అసలు చెప్తున్నా. నా లైఫ్ లోనే చూడలేదు అంత బ్యూటిఫుల్ ప్లేస్. ఆ తర్వాత గండికోట. సో నువ్వు ట్రావెలింగ్ వెళ్తుంటావు కదా, నీకు మధ్యలో ఎవరైనా కనిపిస్తూ ఉంటారా? మన ట్రావెలర్స్ ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు, ఎంతో మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫుడ్ కానీ మనం అయితే చూడండి ఒకసారి వితౌట్ మనీ ట్రావెలర్ అంటే వితౌట్ మనీ ట్రావెల్ అవసరం ఉంటేనే. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ రిక్వెస్ట్ చేస్తా, నేను ఆల్ ఇండియా ట్రావెల్ చేస్తున్నా, నేను వితౌట్ మనీ ట్రావెలర్ అంటే ఆ బడ్జెట్ లో ట్రావెల్ చేస్తున్నా. కన్వర్ట్ చేస్తున్నా, వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటా. వాళ్ళు సపోర్ట్ చేస్తే పర్లేదు, సపోర్ట్ చేయకపోతే నా బడ్జెట్ పెట్టుకొని నేను అమౌంట్ పే చేస్తాను. సో నువ్వు ఇంటి దగ్గర నుంచి ఆల్ ఇండియా తిరగాలనుకున్నావు కదా, సో ఎంత మనీ పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నావు? ఫస్ట్ లో అంటే ఒక 75,000-80,000 నాకైతే ఫోన్ గినంత అయితే 1 lakh అయింది. 1 lakh మొబైల్స్ అండి. సో నీ ఎక్విప్మెంట్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి? సో ఇప్పుడు నీకు బండికి సైకిల్ పంచర్ అయినప్పుడు అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయా? అన్ని ఎక్స్పీరియన్స్ అన్ని మన దగ్గర పార్ట్స్ ఉంటాయి, అన్ని టూల్స్ ఉంటాయి. ఓకే. ఇంకెక్కడ పంచర్ అయినా మనమే చేసుకోవాలి, ఇంకెక్కడ చైన్ ఉన్నా మనమే రిపేర్ చేసుకోవాలి, బ్రేక్స్ పడకపోయినా ఇంకేమన్నా మనమే. అదే నైట్ టైమ్స్ ఎక్కడన్నా పంచర్లు అయితే మాత్రం కష్టం అవుతా ఉంటుంది, చాలా కష్టం అయింది అట్లా పంచర్. ఆయన తమిళనాడులో అయింది. ఫుల్ ప్లేస్ అనమాట మన స్టేట్ లోనే మన కడప డిస్ట్రిక్ట్ లోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నది మనదైతే గండికోట. అయితే మనం చెప్పేది ఏంటంటే, మన మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గండికోటకి ఎంతో మంది వస్తుంటారు రోజుకి వీకెండ్స్ లో. వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా. ఎందుకంటే నైట్ టైమ్స్ డ్రింక్స్ చేసి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ కవర్ చేస్తే ఇంకా ఎంతో మంది ట్రావెలర్స్ కు సపోర్ట్ అవుతుంది, వ్యూస్ అవుతుంది. ఇంకా రేపు నేను 1 time వచ్చాను, నెక్స్ట్ టైం రానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది మంచిగా ఉంటే. అది కొంచెం కవర్ చేస్తే అది తగ్గిపోతే బాగుంటుంది. ఇంకా అది కూడా కాకుండా కొన్ని షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్ కూడా టూ మచ్ మనీ తీసుకుంటున్నారు. అది కూడా కొంచెం ఎవరన్నా చూసి కవర్ చేస్తే ఫుడ్ ఎలా చేస్తావు? ఫుడ్ అంటే ఇప్పుడు షాప్స్ ఉంటాయి కదా, రోడ్ సైడ్ షాప్స్, ఆ షాప్స్ దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాను. ఇంకా వాళ్ళు రిక్వెస్ట్ పక్షంలో నేను అమౌంట్ పే చేస్తాను. ఓకే. అట్లానే నీ దగ్గర ఎక్విప్మెంట్ లేవా చేసుకోవడానికి? గ్యాస్ అటువంటి అయితే నేనేం మెయింటైన్ చేయలేదు. ఇంకా ఫ్యూచర్ లో క్యారీ చేయాలి.
నీ ఏమేంటి అంటే నువ్వు ఇట్లా ట్రావెలింగ్ తిరగాలని నీ ఏం నేను ఎలా ట్రావెలింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్. మనం ఎలా ఒక మెసేజ్ ఇస్తున్నాం, మన ట్రావెలింగ్ ద్వారా ఒక మెసేజ్ ఇస్తున్నాం, సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్. ఓకే, అంటే కాదు కానీ మేము ఏమేమి క్యారీ చేస్తావు మొత్తం సైకిల్ మీద? ఇప్పుడు నీ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్లు ఉన్నాయి? సో నువ్వు పడుకోవడానికి టెంట్లు కానీ ఉంటాయి కదా, మొత్తం అవి చూపించే ఒకసారి. ఒకసారి అయితే మనం దీంట్లో అయితే మన బట్టలన్నీ క్యారీ చేస్తాం ఈ ఫస్ట్ బ్యాగ్ లో. ఇదైతే క్యాంపింగ్ టెంట్. ఇది క్యాంపింగ్ క్యాంపింగ్ టెంట్. సో 2% ఉండేదా? 2% క్యాంపింగ్ టెంట్. ఇది వచ్చేసి మ్యాట్, అంటే కింద రాళ్ళు ఉంటాయి. మన ఏరియాలో ఎక్కడన్నా ఫారెస్ట్ లో పడుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఇది మెయింటైన్ చేస్తాం అనమాట. ఇంకా దీంట్లో రగ్గులు ఉంటాయి, రగ్గులు ఇంకా టవల్స్ ఇంకా ఇవి మెయింటైన్ చేస్తాను. ఇటు సైడ్ బ్యాగ్స్ వచ్చేసి మన టూల్స్ అన్ని ఇటు సైడే ఉంటాయి. సైకిల్ సంబంధించిన అన్ని పంచే సామాను, ఇంకా మనకి ఏమైనా ఉంటాయి కదా పవర్ బ్యాంక్స్, ఇంకేవన్నీ కవర్ చేస్తాను అనమాట ఇందులో. ఇంకా మన వాటర్ అంటే ఇంకా ముందర వాటర్ కవర్ చేస్తాను, హెల్మెట్ ఇంకా అవన్నీ. నేనే ఇంకా హెల్మెట్ ఎందుకంటే మార్నింగ్ టైం ఎండ ఎక్కువ పడుతుంది కాబట్టి టోపీ. ఇంకా నేను హైవే మీదకి వచ్చినప్పుడైతే మెయింటైన్ చేయను, వితౌట్ స్మాల్ చిన్న రోడ్లు అయితే మెయింటైన్ చేస్తాను. వీలైనంత వరకు 99% మాత్రం హెల్మెట్ మెయింటైన్ చేస్తాను. సో దీని ప్రైస్ ఎంత పడింది బ్రో? 47,000 సైకిల్ అయితే. ఫీచర్స్ ఫీచర్స్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ. నీకు ఇప్పుడు ట్రావెలింగ్ చేయాలనుకున్నా, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడిదెక్కడ మర్చిపెట్టేయచ్చు అనమాట. ఇప్పుడు అన్ని ఇప్పుడు ఇది ఉన్నాయి కదా, వీటికి మర్చిపెట్టేయచ్చు, అంతా స్క్రోల్ చేయొచ్చు అనమాట. అడ్వాన్స్ టెక్నాలజీ, అన్ని గేరు డిస్క్, అడ్వాన్స్ క్యాంపస్, ఫైర్ ఫాక్స్. మొబైల్ ఇక్కడ ఎందుకంటే మనకు రూట్ ఉంటాయి కదా, రూట్ మ్యాప్ తెలియనప్పుడు ఇక్కడ పెట్టుకొని వెళ్ళిపోతా ఉంటాం. ఒకప్పుడు నాకు కూడా చాలా అంటే చాలా ఫీర్ ఉండే. అసలు నేను ట్రావెలర్ అవ్వాలని నేను బ్యాక్గ్రౌండ్ లో 3 years నుంచి తపన పడుతున్నా. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఇట్లా ఎన్నో ఒకటే ఏంటంటే ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నావు కదా, సో మీ ఇంట్లో యొక్క పేరెంట్స్ యొక్క అంటే వాళ్ళు ఒప్పుకున్నారా? నాకు ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయ్యేంత వరకు మా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, మా ఫ్యామిలీ సపోర్ట్. వాళ్ళు భయపడతా, వాళ్ళు టెన్షన్ పడతా, నాకు ఫోన్లు చేస్తా. ఎందుకంటే ఈ జనరేషన్ లో కనీసం మనకు 20, 40, 50 కిలోమీటర్స్ వెళ్తేనే మమ్మీ గానీ డాడీ గానీ వాళ్ళు టెన్షన్ పెట్టేటోళ్ళు. అలాంటిది నువ్వు ధైర్యం చేసి ఆల్ ఇండియా ట్రిప్ పోతున్నావు అంటే చాలా గ్రేట్. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళేసి పాస్ చేసుకోలేను, నా భయము. చెప్పాలంటే నేను ఎప్పుడైతే డిగ్రీకి వచ్చి నేను బయటికి దిగినానో ఈ ఆన్లైన్ సోషల్ మీడియా మీదకి, నేను మా ఫ్రెండ్స్ నుంచి ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నాను. నేను ఆల్రెడీ ఫస్ట్ లోనే నేను యాక్టర్ వల్ల నేను ఫస్ట్ తప్పన పడినాను. ఎన్నోసార్లు వెళ్ళాను, ఎంతో మంది కలిసాను యూట్యూబర్స్ ని, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తప్పక నాకు ఎంతో లాస్ అయింది. తప్పక పలానా యూట్యూబర్ దగ్గర వెళ్ళినప్పుడు సజెషన్ ఏమైనా ఇచ్చారా? అంటే ఇట్లా చేసుకొని ఎవరు చెప్పలేదా? అందరు యూజ్ చేసుకున్నారు నన్ను, అందరు యూజ్ అండ్ త్రో చేసుకున్నారు తప్పక, అంత మించి ఇంకా ఏం లేదు. అది నేను మన కడప డిస్టిక్ లోనే ఎంతో మంది యూట్యూబర్స్ నన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. పేరు చెప్పొద్దు కానీ ఒక చిన్న రీజన్ చెప్పు. అంటే మోసం అంటే ఎట్లా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక షోకి వెళ్ళాను అనుకో, మన ఒక ఇది ఇస్తారన్నమాట మనకి, మూవీకి వెళ్ళేటప్పుడు ఆడిషన్ ఇస్తారు, తెలుసా మీకు? తెలుసు. ఆడిషన్కి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు, యాక్టింగ్ బాగుంది అని. యాక్టింగ్ నచ్చిన తర్వాత నీకు అమౌంట్ కడితేనే నిన్ను మనోడే, నువ్వు అమౌంట్ కట్టు. అమౌంట్ అడిగిన రోజులు కూడా ఉన్నాయి, 20K 30K అడిగిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఇంకా మన అంతా చేసుకున్న తర్వాత మన వీడియోస్ కూడా తీస్తారు. అంత అయిపోయిన తర్వాత నీ వీడియోస్ పోస్ట్ చేయాలంటే నీకు 30K 40K ఇవ్వమని అడుగుతారు. అలాంటప్పుడు నేను ఇంకా మన బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు, మన ఫ్యామిలీ సపోర్ట్ లేదు. మనం బ్యాక్గ్రౌండ్ కూడా మా ఫాదర్ ఫార్మరే. మనం అంటే మన 30K 40K మనకి ఎట్లా వస్తాయి? మనం ఏదో మన ఇంట్రెస్ట్ తో, మన ఆర్టిస్ట్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ తోనే నేను అలా దిగి ఇట్లా చాలా అంటే చాలా ఫేస్ చేసిన కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. సో ఫర్దర్ గా నువ్వు నెక్స్ట్ ఈ ట్రావెల్ అంతా కంప్లీట్ చేసుకొని ఏమనుకుంటున్నావు? నేను ఫర్దర్ గా అంటే ట్రావెలింగ్ కంప్లీట్ చేసి మన ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేసి మన ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని తిరిగితే ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతానో, ఆ ప్రౌడ్ ఫీల్ ని, మన సక్సెస్ ని తీసుకొని వచ్చి ఇండియాలో చూపించాలి. అదే నా సక్సెస్. చాలా చాలా ఎవరైతే నన్ను అన్నారో, ఎన్ని మాటలు అన్నారో, నేను మాటలు సమానం చెప్తా, సక్సెస్ అని సమానం చెప్తా. చాలా చూశారు కదా, ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు సో బ్రదర్ నెంబర్ కూడా మెన్షన్ చేసా కింద. సో బ్రదర్ కొద్దిగా హెల్ప్ కానీ ఇంకా ఫర్దర్ గా ఏదన్నా ఏం కావాలన్నా కూడా మీరు కన్సల్ట్ కావచ్చు. ఎక్కడున్నా కూడా మొత్తం మనం చుట్టూగా ఆల్ ఇండియా ఎక్కడైనా సరే. సో ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. ఫేక్ అంత ఫేక్ వాళ్ళకన్నా వాళ్ళకన్నా వీళ్ళకైతే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా.
చాలా అయితే చాలా. సో మన ఇండియా ఫ్లాగ్ అయితే అక్కడ ఎగరేయాలని తన యొక్క ఉద్దేశము. సో ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయడం పాంగా ఉంటాం మరి. బాయ్ బాయ్. ఓకే బాయ్. ఛానల్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పండి. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రోలింగ్ విత్ కార్తిక్. రోలింగ్ విత్ కార్తిక్ యూట్యూబ్ ఛానల్ నేమ్. ప్రసాద్ స్మార్టీ. ఈ పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఎవ్రీ మినిట్ అప్డేట్ ఇస్తుంటాడు అన్న.